నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటకృష్ణ, మిచ్చువల్ గ్రామం, ఇది కాళహస్తి మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని ఈ తిరుపతి నుంచి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాని మీద మీ మీ అంటే మీ ఏమనుకుంటున్నారు దాని గురించి? నేను చాలా సంతోషిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంత విధంగా ఆయన ఇంట్లో అవుతాడని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను నిజంగానే ఆయన వివేకానందను చూస్తున్నా. వివేకానందనే చూస్తున్నా. నిజంగానే చెప్పాలంటే వివేకానందం చూస్తున్నా. వివేకానంద మనం మన మతాన్ని ద్వేషించుకుంటా మన మతాన్ని కాపాడటానికి ఆయన శాయశక్తిలో కృషి చేశారు మహానుభావుడు. ఇప్పుడు అదే కోవలో ఈయన ప్రయత్నం చేస్తున్నామంటే మనం వివేకానంద స్ఫూర్తితో ఈయన మనం అనుసరించాల్సిన అవసరం ఇప్పుడు మన సమాజానికి కానీ మన హిందూ ధర్మానికి కానీ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఇటువంటి వ్యక్తులతో ఎంతో మనము మన ధర్మం ఏ ధర్మం మీద ఎప్పుడు కూడా ఫైట్ చేయలే. మన ధర్మం మనం రక్షించేది కూడా దానికి మనం జంకాల్సిన అవసరం ఏంటి? వేరే దేశాల మీద దాడి చేయలేదు, చరిత్ర లేదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీ దృష్టిలో గతంలో ఏమైనా తెలిసినవి ఉన్నాయా? గతంలో అంటే ఇప్పుడు మన ధర్మాన్ని నమ్మని వాళ్ళకే దాన్ని పగ్గాలు ఇచ్చినప్పుడు ఆ ధర్మాన్ని ఎట్లా కాపాడతారు వాళ్ళు? ఎవరు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అనేవాడు ఆయన హేతువాది. మేము 1981లో మేము ఎస్జిఎస్ కాలేజీలో డిగ్రీ చదువుతుండే నేను. అప్పుడు వాళ్ళ అన్న బొమ్మను తెలుగు లెక్చరర్ మధుసూదన్ రావు వాళ్ళు లెక్చర్స్ వీళ్ళంతా రాడికల్స్ హేతువాదులు వీళ్ళంతా. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ సైంటిస్టు, ఆర్ఎస్ పోతుండే స్వామి సైకిల్ నేను. మేము వాళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళ గోడల మీద రాసేది. కరుణాకర్ రెడ్డి అనేవాడు ఎర్ర డబ్బాలు ఎత్తుకుని గోడల మీద రాసేది స్లోగన్స్. ఈ కమ్యూనిజం గురించి రాసేది, దేవుడిని విమర్శించేది. కత్తి పద్మనాభం చేసుకొచ్చి ఎస్జిఎస్ కాలేజ్ హాస్టల్లో వీళ్ళు మీటింగ్లు పెట్టేసి మన తిరుమతి దేవస్థాన శ్లోకాలని విమర్శిస్తూ దానిపై తడర్థాలు చేసి చెప్తా ఉంటే మేము సుబ్రహ్మరెడ్డి అని మా క్లాస్మేట్ ఒక ఆయన అడ్వకేట్గా ఉన్నాడు చలమయ్య, మేము ముగ్గురం కత్తి పద్మనాభం చొక్కా దించినాము. వీళ్ళంతా మమ్మల్ని అప్పుడు కరుణారెడ్డి కూడా మమ్మల్ని స్టేజ్ మీద చూసినారు. అవును, దేవస్థానంలో అవును. అటువంటి దేవస్థానానికి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేస్తే ఆయన ఏ విధంగా దేవస్థానానికి మేలు చేస్తాడు? మీరు ఇదివరకు గతంలో ఆయన చేసిన అపచారాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా గతంలో ఎప్పుడైనా? అవును, ఆయన అన్నాడు ఒకసారి అది రాయను ఏం కాదు, నేను తన్నా కూడా అది ఏం కాదు, రియాక్ట్ ఏం కాదు, అది నేను ఆ రాయి నమ్మను అన్నవాడు. మరి నిన్న హారతి పట్టుకొని వెలిగించి ఇప్పుడు దాన్ని మనం ఎట్లా నమ్మాలి? దాన్ని అంత డ్రామానే కదా, మేము కళ్ళతో చూసినాం. ఇదివరకు మీరు పివిఆర్కే ప్రసాద్. అవును, వాళ్ళంతా సుప్రభాతం జరిగేది తెల్లారుతున్నాయి 9 గంటలకంతా స్టూడెంట్స్ అంతా లైన్లో నిలబడుకుంటే సుప్రభాతం జరిగేది ఆ రోజుల్లో. ఆ టైంలో వీళ్ళంతా హేతువాదులంతా స్టాఫ్ రూమ్లో చూసి సిగరెట్ తాగుతూ మన ఈ సుప్రభాతం యొక్క శ్లోకాలని విమర్శిస్తే ఆడ నూకునేవాళ్ళు. మేము దాన్ని అప్పుడు ఈవోగా ఉన్నాడు ప్రసాదరావు, పివిఆర్కే ప్రసాదరావు ఈవోగా పనిచేస్తున్నాడు. మేము స్టూడెంట్స్ ఒక 10 మంది పోయేసి కంప్లైంట్ ఇచ్చాం, సార్ ఈ మార్గం మన ధార్మిక సంస్థలు పనిచేస్తూ మన దేవుళ్ళ డబ్బులు తింటూ వాళ్ళు మన మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్ అంటే, నేను రేపు వచ్చి వాళ్ళని చూస్తాను, హ్యాండ్ పట్టుకున్నాను మీరు 9. ఇప్పుడు అది 1981. సో 81లో వీళ్ళంతా హేతువాది ఉన్నారు. వాడికి పగ్గాలు అప్పచెప్పడం అంటే ఈ రాజశేఖర రెడ్డి మొట్టమొదట దేవస్థానానికి అన్యాయం చేసిన ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఒక హేతువాదిని చేసిపోయి చైర్మన్ చేయటం అనేది చిన్న అపచారం కాదు, దైవాపచారం. ఆయన మతాన్ని ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కదా. అవును, ఆయన మత వ్యాప్తి గురించి అని చెప్పి అవును, ఆయన మతాన్ని ఆయన ప్రచారం చేసుకోవాలా. చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన మన మతం మీద ఆయన అధికారం ఎందుకు ఇవ్వాలి? మన మతం మీద విలువ లేనప్పుడు, మన మతం అంటే నమ్మకం లేనప్పుడు అతనికి చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయనకి ఎందుకు? ఇన్నాళ్ళు ప్రజలు ఏమనుకునేవారంటే చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వం, సెక్యులర్ కాదు, మన సెక్యులర్ కంట్రీ, వీళ్ళు కరెక్ట్ కాదు అనేది అనుకున్నారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడంటే మాకు భూమ్స్ వస్తాడండి. అది అందు గురించి ఆయన కూడా ఏం చెప్పారు గతంలో ఇదివరకు ఎలాగైతే మీరు చెప్పినట్టు
స్వామి వివేకానంద చెప్పాడు, చెప్పాడు ఏం చెప్పాడు మీటింగ్ లో చెప్పాడు, శ్రీకాకుళంలో ఏం చెప్పినాడు, ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు హిందూ రిలీజియన్ విచ్ టాట్ ది వరల్డ్ బోత్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. We believe not only in universal toleration, but we accept all religions as true. అన్ని మతాలను ఆయన గౌరవిస్తామని చెప్పాడు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. వివేకానంద ఏమి చెప్పాడో పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు. మనం ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుజాడలా నడవకూడదు? హిందూ మతాన్ని నమ్మేవాడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నమ్మి వెనకొడుతూ నడవాల్సిందే. ఇంకొకటి అండి, మీకు తెలిసిన విషయమే, మనది 1000 ఏళ్ల ధర్మ యుద్ధం అని శాస్త్రి గారు రాశారు. శాస్త్రి గారు అందులో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే 700 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాల వరకు 1000 ఏళ్ళు ముస్లిం పాకిస్తాన్ ఇండియన్ మీద దాడి చేస్తే మనం ధర్మయుద్ధమే చేశాం తప్ప సరెండర్ అవ్వలా. అవును, సరెండర్ ఇప్పుడు కూడా తప్పుడు చరిత్రలు రాస్తున్నారు, కరెక్ట్ కాదు అని. అలాగే బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ మెకాలే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మెకాలేని కూడా మెన్షన్ చేశారు ప్రత్యేకించి. ఎందుకంటే ఈ మెకాలే వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ధ్వంసం చేసేసి మన మతాలను మనం కించపరుచుకునేలాగా మన ఎడ్యుకేషన్ వ్యవస్థను తయారు చేశారు. మన పిల్లలు ఏంటంటే మమ్మీ డాడీ సంస్కృతికి అలవాటు అయిపోయి అమ్మా నాన్న సంస్కృతికి దూరం అయిపోయి, అలాగే దేవుడు అన్నవాడు వాడేమో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి అమెరికాలో చెప్తాడు, వాడేమో అడ్వాన్స్డ్. మనమేమో ఇక్కడ కూర్చొని మన దైవం గురించి మాట్లాడితే మనమేమో తప్పు. సో మన భగవద్గీతలో కూడా అన్ని మతాల గురించి విమర్శించాల. కృష్ణుడు ఏం చెప్పినాడు? ఎవడు ఏ మార్గం ఎంచుకున్నా నాకే చేస్తాడన్నాడు. అవును, ఎవరిని విమర్శించారు? భగవద్గీతలో కూడా ఎవరిని ఏ మతాన్ని విమర్శించాలి ఆయన. ఎవరు దారులు ఎన్నైనా కూడా ఆ దారులన్నీ కలిసేది ఎక్కడైనా ఇదే. అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రపంచానికి అమోఘయోగ్యమైన మాటలు చెప్తున్నాడు ఆయన. కాదు, సనాతన ధర్మమే మార్గం ప్రపంచానికి, వేరేదేం లేదు. రెండోది, నేను తిరుపతి ప్రతి మలుపులో చూసేది చిన్నప్పటి నుంచి 2 శ్లోకాలు, ధర్మం రక్షిత రక్షిత, వృక్షం రక్షిత రక్షిత. ఈ రోజు వరకు నేను చూసేది ఏంటంటే అసలు నిజంగా ప్రపంచంలో అన్ని సమస్యలకి ఈ 2 కారణం. ఈ 2 సరి చేసుకుని చాలు. ప్రపంచం మొత్తం మీద ధర్మాన్ని సరిగ్గా ఉంటే యుద్ధాలు జరగవు. వృక్షాలు సరిగ్గా పెంచుకుంటే విదేశాల నుంచి తెచ్చుకోకుండా మన దేశం వస్తే, ఏ దేశం ఇస్తున్న వృక్షాలు ఆ దేశంలో పెరిగితే ఆ దేశానికి మంచి జరుగుతుంది, వాతావరణం బాగుంటుంది, వర్షాలు పడతాయి. సో మనకి మంచి జరగాలంటే సనాతన ధర్మంలోనే ఉంది. ఎవడో వైరస్ అన్నాడు కదా, నేను వైరస్ కాదు వ్యాక్సిన్ అంటాను. సనాతన ధర్మం ఇస్ నాట్ ఎ వైరస్, ఇట్ ఇస్ ఎ వ్యాక్సిన్. ఇది అది తిరుపతిలో దొరుకుతుంది, ఎందుకంటే మెట్ల మీద రాసి ఉంటుంది, ప్రతి కొండ మలుపులో రాసి ఉంటుంది. కాబట్టి సనాతన మనం ఎక్కుతున్నామండి, తిరుపతికి ఎక్కుతున్నాము. ఎక్కడే అన్ని మతాన్ని విమర్శిస్తున్నట్టు ఏమన్నా ఫ్లవర్స్ ఉన్నాయా? ఎక్కడ ఉండదు. అది మన ధర్మం కాదు కదా. మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు అంటే హిందువులే కాదు, ఎక్కడ ప్రపంచంలో వ్యాప్తంగా ఎవరున్నా కూడా సుఖంగా ఉండాలని విశ్వేంద్ర శర్మ గారు శ్లోకంతో ప్రారంభించారు కదా. అంటే మనం విశ్వమానవ మనుషులే కాదు, పశుపక్షులు ఉన్నటువంటి పూజిస్తున్నాడు, ఇంకో రాయిని పూజిస్తున్నాడు, పోతున్నాడు. దానివల్ల నష్టం ఎవరికి జరగదు. కానీ ఒక్కటి జరిగిందండి, పవన్ కళ్యాణ్ గారి లాగా ఎవరు వచ్చి నిలబడకపోవడం వల్ల హిందూ మతానికి విపరీతమైన నష్టం జరిగింది. ముఖ్యంగా మన సంస్కృతికి, మన కళకి, అన్నిటికీ కూడా నష్టం జరిగింది. అసలు ఒక గోవు సరిగ్గా, ఒక ఆవుని కానీ సరిగ్గా సంరక్షించుకొని పెట్టుకుంటే మీకు క్యాన్సర్ నిరోధకం, అన్ని ఒక ఆవు. అంటే వాళ్ళు ఏం చేశారు, వ్యవసాయం చేయొచ్చని వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇదివరకు హరిద్వార్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నంటే ఆయన, మనం విదేశీ మతాలకి మన మతానికి తేడా ఏంటంటే మన మతంలో ఆత్మ ఉంటుంది, సోల్ ఉంటుంది, మిగతా మతాల్లో ఉండదు. మనం పంచభూతాలని దేవతల కింద పూజిస్తాం, వాళ్ళు వస్తువుల కింద ట్రీట్ చేస్తాం. వాటర్ అంటే కమోడిటీ, మనకి నీరు అంటే దేవత, అగ్ని అంటే దేవత, గాలి అంటే దేవత. సో మన పంచభూతాలని మనం దేవతలు అనుకుంటాం, వాళ్ళు జస్ట్ ప్రోడక్ట్స్ అనుకుంటారు. ఇంతే తేడా. కాబట్టి మన హిందుత్వాన్ని కాపాడుకుంటే ప్రపంచానికి మనం ఇదివరకు నలంద తక్షశిల పెట్టి ప్రపంచానికి ఎలాగైతే జ్ఞానాన్ని ఇచ్చామో అటువంటి జ్ఞానాన్ని మళ్ళీ అందించే స్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచం అంతా ఆలోచించేటట్టు చేస్తుంది. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచమే ఆలోచిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు.